గ్రామ స్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అన్నారు. దొమ్మేరు గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సులో సుస్మిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో భూ వివాదాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి రుసుము ఉండదని అన్నారు. సమస్యల పరిష్కార మార్గం కోసం మండల కేంద్రంలో అందుబాటులో ఉంటామని, ఎప్పుడైనా వచ్చి అర్జీని ఇవ్వవచ్చని పేర్కొన్నారు. వ్యయ ప్రయాసాలు కోర్చి రాజమండ్రి కలెక్టరేట్కు రావడం జరుగుతుందని, ఇకపై అర్జీలను ఇక్కడే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 33 రోజుల్లో భూ వివాదాలు కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రెవెన్యూ సదస్సులో వివిధ అర్జీల పరిష్కారాన్ని రోజువారీగా పరిశీలన చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రెవెన్యూ సమస్యల పరిష్కార చర్యలు తీసుకున్నట్లు, బాధితులకు తెలుగులోనే రసీదు, తిరుగు సమాధానం ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తహసీల్దార్ ఎం దుర్గాప్రసాద్, మండల ఎండోమెంట్ ఆఫీసర్ ఎం సూర్యప్రకాశ్రావు, రీసర్వే డీటీ ఎస్ కృష్ణ, సర్పంచ్ తానేటి కుమారి, ఎంపీటీసీ హెచ్ సరోజిని, ఆర్ఐ బివి విశ్వేశ్వరరావు, పెండ్యాల శివరామకృష్ణ, బాబురావు, కె పకీర్, విఆర్ఓలు టి సుబ్రహ్మణ్యం, షేక్ హుస్సేన్, కెవి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన కావాలని చేసేస్తారు. ఆయన మీద కుమారు ప్రతి రిజిస్ట్రేషన్ కి కొంచెం నెడివి ఉన్నారు. ఆ నెడివిలో మనం సాల్వ్ చేస్తాం. కొన్ని చిన్న చిన్న సర్వీస్ లెవెల్ చేయాలి అంటే కనుక అవి విత్ ఇన్ సర్వే నంబర్ ఎందుకంటే మీరు అస్మార్ట్కి తిరిగి ఆఫీసులకు వచ్చి ఇబ్బంది పడే కన్నా అధికారులు అందరూ కూడా ఈ రోజు మీ ముందుకు వస్తారు. సేమ్ ఇలాగే జరుగుతూ ఉంటాయి రోజు కూడా. చూడండి, అందరూ ఉన్నారు అక్కడ. డిజిటల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. మీకు రెవెన్యూ సర్వీస్ రిసీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏమి అవకతవకలు ఉన్నాయి అనేవి కూడా ఖచ్చితంగా చూస్తాం. ఇప్పుడు ఆయన వెర్షన్ చెప్పారు, మరి అలా ఎందుకు సర్వే చేసి అన్ని భూములు కూడా సర్వే చేస్తారు. తర్వాత ఇవన్నీ సర్వే చేయించుకుని దగ్గర ఉండి మీరు రాళ్ళు వేయించుకుని ఎటువంటి గొడవలు లేకుండా సక్రమంగా జరిగించుకోవాలని కోరుకుంటూ మనం చేసుకుని మాటలు ముగిస్తున్నాం. మనకి రీసర్వే అవ్వలేదు, మనకి అది రీసర్వే కూడా స్టార్ట్ చేస్తారు. మనకి ఇప్పుడు మీకు ఒక అపోహ ఉంది, రీసర్వే చేయడం వల్ల మాకేంటి లాభం అని. అది మా సర్వేర్ గారు కూడా వివరిస్తారు. అలాగా చైన్ సిస్టమ్ ఉంది. మనకి ఏంటంటే మాన్యువల్గా క్యాలిక్యులేషన్ చేసి ఇంచుమించు అప్రాక్సిమేట్గా ఎక్స్టెండ్ చేసేవారు. అదే మనం డాక్యుమెంట్లో రాసుకునేవాళ్ళం. ఆ డాక్యుమెంట్లో రాసుకునేవాళ్ళం. సారీ